అనేదానికి మన రాజ్యాంగంలో డెఫినేషన్లో ప్రభుత్వ ప్రైవేటు అనేది తేడా లేదు. కాబట్టి ఇవాళ విద్యారంగం మొత్తం డెవలప్ కావాలంటే మరి ఇవాళ అన్ని మేనేజ్మెంట్లో ఉన్నటువంటి విద్యార్థులు కూడా విద్యను సరైన రీతిలో అభ్యసించాలి. అదేవిధంగా ఎవరు కూడా ఇబ్బంది పడవద్దు, ఇటు యాజమాన్యాలు ఇబ్బంది పడవద్దు, ఉపాధ్యాయులు ఇబ్బంది పడవద్దు. అదేవిధంగా ప్రభుత్వ విద్య కూడా అందరికీ అందుబాటులో ఉండాలి. మరి అందరికీ కూడా ఇవాళ ఉన్నత విద్య చదువుకోవడానికి కూడా అవకాశాలు కల్పించే విధంగా ఇవాళ ఉచిత విద్య అందించే విధంగా ప్రభుత్వానికి సరైన మార్గదర్శకం చేస్తా ఉన్నాం. మొదటి ప్రాధాన్యతలో ఇంత తక్కువ ఎవరికి ఎప్పుడు రాలేదు, ఇంత తక్కువ రావడం ఉపాధ్యాయులు ఇలా సరే, ఇక్కడ జరిగినటువంటి పోటీ ముఖాముఖి పోటీ కాదు కాబట్టి ఇలా చాలామంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు కాబట్టి మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపుతో ఫలితం తేలలేదు. సరే, ఇది కొద్దిగా ముందుగా ఊహించిందే అయినప్పటికీ కూడా ఏదేమైనా కూడా ఇవాళ రెండో ప్రాధాన్యత ఓట్లు కూడా దాదాపుగా హాఫ్ మార్క్ దగ్గరికి చేరుకున్నా కాబట్టి ఇవాళ ఉపాధ్యాయులు నా పట్ల విశ్వాసాన్ని ఉంచిరని నేను భావిస్తూ ఉన్నాను. అందరికి కూడా ఇవాళ ఉపాధ్యాయులకు, అధ్యాపకులకు అందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు, కృతజ్ఞతలు. ఫీజు రియంబర్స్మెంట్ కూడా గత 3 సంవత్సరాలుగా మరి ప్రభుత్వం బాకీ ఉన్నట్టుగా చాలా యాజమాన్యాలు చెప్తా ఉన్నాయి. తప్పనిసరిగా మరి ముఖ్యమంత్రి గారికి ఈ విషయాన్ని తెలియజేయడం, మరి ఎందుకంటే దాంతో మరి కళాశాలకు మరి వాళ్ళ వేతనాలైనా ఇతర సౌకర్యాలైనా మరి పెంచుకోవాలంటే ఫీజు రియంబర్స్మెంట్ అనేది వెంటనే జరిగితే అది అందరికి కూడా లాభం. కాబట్టి ఆ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి ఆ సమస్య పరిష్కరించే విధంగా నేను ప్రయత్నం చేస్తాను. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి.